హలో స్టూడెంట్స్, మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను. నేను కరప్షన్ ఏ లెవెల్కి వెళ్ళిపోయింది అని అంటే ఒడిశాలో ఏకంగా ఒడిషా సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1లో ర్యాంక్ 1 లాగా వచ్చినటువంటి ఒక అబ్బాయి గ్రూప్ 1 ఆఫీసర్ లాగా పోస్ట్ రాగానే 15,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికాడు అక్కడ యాంటీ కరప్షన్ బ్యూరోకి. అసలు ఈ ఎథిక్స్ ఎక్కడ పోతున్నాయి, వాల్యూస్ ఎక్కడ పోతున్నాయి, మోరల్స్ ఎక్కడ పోతున్నాయి, అసలు లంచం తీసుకోవడం కోసమే వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్లోకి వస్తున్నారా అన్నంత ప్రశ్న ఎదురవుతుంది. దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే స్కూల్ లెవెల్ నుంచి ఎథిక్స్, వాల్యూస్, మోరల్స్ ఇవి ఖచ్చితంగా ఇన్కల్కేట్ చేయాలి. పేరెంట్స్ దగ్గర నుంచి ఇన్కల్కేట్ చేయాలి. కొంచెం పాపులర్ బ్యూరోక్రాట్స్ అయినటువంటి అశోక్ కేమ్కా, శ్రీధరన్ ఇలాంటి వాళ్ళ చాప్టర్స్ స్కూల్ సిలబస్లో, కాలేజ్ సిలబస్లో ఉంటే మాత్రము మనం కరప్షన్ని అరకట్టించవచ్చు. బట్ ఈ యాంటీ కరప్షన్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చాలా స్ట్రింజెంట్ చేసి ఎవరైతే లంచం తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుండి రికవరీ కూడా వితిన్ 1 మంత్లో మొత్తాన్ని రికవరీ చేసి వాళ్ళ దగ్గర ఉన్న డిస్ప్రపోర్షనేట్ ఆస్తులను కూడా వెనక్కి తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక కరప్షన్కి అయితే మనము ఒక అడ్డుకట్ట అయితే వేయచ్చు. జై హింద్.